నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గృహంలో స్త్రీలు జడ వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, అలాగే గృహంలోకి దరిద్ర దేవత ప్రవేశించకుండా ఉండటానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. గృహంలో స్త్రీలు జడ వేసుకునేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో మనకి శాస్త్రాలలో చెప్పడం జరిగింది. స్త్రీలు ఎవరైనా సరే వంటగదిలో కానీ, పూజా మందిరంలో కానీ, సరిగ్గా ఇంటికి మధ్య భాగంలో కానీ ఉండి ఎట్టి పరిస్థితుల్లో జడ వేసుకోకూడదు. అలా జడ వేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే స్త్రీలు నిలబడి కానీ, తిరుగుతూ కానీ, మాట్లాడుతూ కానీ, ఏడుస్తూ కానీ ఎట్టి పరిస్థితుల్లో జడ అల్లుకోకూడదు. అలా అల్లుకున్నట్లయితే దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశిస్తుంది. ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ శయన మందిరంలో జడ వేసుకోవటం మంగళకరమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందని మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అలాగే జడ వేసుకునేటప్పుడు కూడా చిక్కు కింద నేల మీద పడకుండా ఆడవాళ్ళు జాగ్రత్త పడాలి. ఆ చిక్కు జాగ్రత్తగా తీసి చెత్తబుట్టలో వేయాలి. అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది. అలాగే ఆడవాళ్ళు ఎవరైనా సరే జడ వేసుకునేటప్పుడు సింహద్వారం దాటి బయటకు వెళ్ళి జడ వేసుకున్నట్లయితే బ్రహ్మరంధ్రానికి ఇతరుల దృష్టి తగులుతుంది. దానివల్ల సమస్యలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా జడ వేసుకునేటప్పుడు సింహద్వారం దాటి బయటికి వెళ్ళి జడ వేసుకోకూడదు. ఇంట్లోనే శయన మందిరంలో జడ వేసుకోవాలి. అలాగే చాలామంది ఆడవాళ్ళు ఒకరికొకరు జడ వేసుకుంటూ ఉంటారు. అయితే ఏ స్త్రీ అయితే జడ వేస్తుందో ఆ స్త్రీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చిక్కు తీయకూడదు అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అలాగే జడ వేసుకునేటప్పుడు వచ్చేటటువంటి చిక్కు ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువసేపు ఒడిలో పెట్టుకొని ఉన్నట్లయితే సంతానపరమైన సమస్యలు కలుగుతాయి. అలాగే జడ వేసుకున్నప్పుడు ఆడవాళ్ళు ఆ చిక్కు ఎక్కువసేపు చెత్తబుట్టలో వేయకుండా అరచేతిలోనే ఉంచుకున్నట్లయితే దానివల్ల ధనపరమైనటువంటి సమస్యలు కలుగుతాయని కూడా శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే చిక్కు తీసుకున్న వెంటనే దాన్ని తీసుకువెళ్ళి చెత్తబుట్టలో వేయాలి. అలాగే జడ వేసుకునేటప్పుడు చిక్కు తీసుకునేటప్పుడు కొంత చిక్కు ఒక్కొక్కసారి దువ్వెంలోనే ఉండిపోతూ ఉంటుంది. అలా చిక్కు ఎక్కువసేపు దువ్వెంలోనే ఉండిపోయినట్లయితే దానివల్ల కార్యసిద్ధి జరగదు, కార్యనాశనం ఏర్పడుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడైనా జడ వేసుకునేటప్పుడు చిక్కు రాగానే దాన్ని వెంటనే తీసి చెత్తపుట్టలో వేయాలి. అలా చేస్తే దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశించకుండా ఉంటుంది. అలాగే ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు జడ వేసుకునేటప్పుడు ఆ చిక్కు అనేది జన్మించినటువంటి శిశువుకు తగలకుండా జాగ్రత్త పడాలి. ఈ నియమం కూడా ఖచ్చితంగా పాటించాలి. అలాగే దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే, నిత్యము లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీ ఇంటి సింహద్వారం దగ్గర నిమ్మకాయ మిరపకాయలు కలిపి కట్టాలి. దరిద్ర దేవతకు పులుపు అంటే చాలా ఇష్టము, దరిద్ర దేవతకు కారం అంటే ఇష్టము. కాబట్టి నిమ్మకాయ మిరపకాయలు కలిపి సింహద్వారం ముందు కడితే దరిద్ర దేవత అక్కడికి వచ్చి వాటిని చూసి ఇంట్లోకి ప్రవేశించకుండా బయటికి వెళ్ళిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఈ ప్రత్యేకమైన నియమాలు పాటించండి, చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా ఈశ్వరుడికి సంబంధించిన ఎలాంటి బాణలింగానికి అర్చన చేస్తే, ఈశ్వరుడికి సంబంధించిన ఎలాంటి బాణలింగానికి అభిషేకం చేస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం. గంగ గుప్త రూపాలుగా ఉన్నటువంటి తీర్థాలు ఎక్కువ భాగం కాంచీపురంలో ఉన్నాయి. ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే కాంచీపురంలో అనేక తీర్థాల్లో గంగ కనబడుతుంది ఇక్కడ. కనుక మనం తీర్థ భూముల్ని నదుల్ని స్మరించడానికి కాంచీకి ఉన్న అనుబంధాన్ని మనం పరిశీలించాలి. అంతే దక్షిణాపథాన కావేరి, ఇంకొక వైపు సముద్రము. అందుకే ఇక్కడ ఎలా ప్రారంభించారంటే అటు గంగని ఒక్కసారి నమస్కారం చేసి దానికి దక్షిణం వైపు క్రమంగా మనం ప్రవేశిస్తే దక్షిణాపథంలో వింధ్య దాటిన తర్వాత కాంచీక్షేత్రం ఉన్నది. ఈ కాంచీక్షేత్రానికి కొంత దూరంలో సముద్రం ఉన్నది అన్నారు ఇక్కడ. అంటే దక్షిణాపథానికి చివరి వచ్చేటువంటి సముద్రాన్ని చూపించారు. ఈ సముద్రం అత్యంత పవిత్రమైనది అంటే ఆ సముద్రంతో ప్రారంభిస్తూ అఖండ కాంచీ మండలాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. మనం చెప్పుకోబోతున్నది అఖండ కాంచీ మండలం. కేవలం మనం అనుకుంటున్న కంచి క్షేత్రమే కాదు, అఖండ కాంచీ మండలం చెప్పబోతున్నారు ఇక్కడ. ఇది ఎంత విస్తారంగా వ్యాపించిందో చూడండి ఇక్కడ. ఈ సముద్ర విషయం ఏంటంటే ఎప్పుడైనా సముద్ర స్నానం చేయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. దానికి కొన్ని నియమాలు చెప్పారు. కానీ
ఈ కాంచీ క్షేత్రానికి సమీపంలో ఉన్న సముద్రంలో స్నానం చేయడానికి మాత్రము కాలనియమంతో పని లేదు, అంత పవిత్రమైనది అని వివరిస్తున్నారు ఇక్కడ. సర్వదా వా సకృద్వాపి స్నానాద్ విష్ణుపదం లభేత్. ఎల్లప్పుడూ చేసినా మంచిదే, ఎప్పుడో ఒకసారి చేసినా సరే ఈ సముద్ర స్నానం గొప్పది. సరిగ్గా ఆ సముద్రానికి నైరుతి దిక్కున చూడండి, ఒక మ్యాప్ గీసినట్టు గీశారు. ఎవరైనా చక్కగా చెప్తూ ఉంటే డైరెక్షన్స్ బట్టి మ్యాప్ గీయగలిగితే దగ్గర పట్టుకుని మ్యాప్ గీస్తే అఖండ కాంచీ మండలం తయారవుతుంది. తూర్పు సముద్రానికి నైరుతి దిక్కులో దక్షిణ పినాకిని అనే నది ప్రవహిస్తున్నది కనుక పినాకిని నది ఇక్కడ ప్రస్తావన చేశారు. మీరు పరిశీలించండి, ఈ కాంచీ మండలంలో ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి పేరు కామాక్షి కనబడుతుంది. ఇక్కడ చిత్రం ఇదే, ఆశ్చర్యం. మనకి మలయాళ దేశంలో ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి పేర్లు భగవతి, ఎందుకంటే మలయాచలవాసిని భగవతి. ఈ కాంచీ మండలంలో ఎక్కడ చూసినా అమ్మవారు కామాక్షి. మనకు నెల్లూరు దగ్గర జన్నవాడ అని ఒక ప్రాంతం ఉన్నది, అక్కడ అమ్మవారి పేరు కామాక్షి తాయి. అలాగే తమిళనాడులో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళిన అమ్మవారిని కామాక్షి కామాక్షి అని పిలుస్తుంటారు, పరిశీలించండి, ఇది ఒక విశేషం. అలాగే పుత్తూరు అని ఒక ఊరుంది, తెలుగువారిదే అది, తిరుపతికి దగ్గర ప్రాంతంలో పుత్తూరు. ఈ పుత్తూరు ఊరు వెళ్తే అక్కడ సదాశివేశ్వరుడని శివుడు, అత్యద్భుతమైనటువంటి స్వయంభూ స్వామి, త్యాగరాజ స్వామి వారికి దర్శనమిచ్చాడు శివుడు అక్కడ ఉన్న అమ్మ పేరు కామాక్షి. దీన్ని బట్టి చూస్తే అఖండ కాంచీ మండలంలో అమ్మవారి పేర్లన్నీ కామాక్షి అని చెప్పబడుతున్నాయంటే ఈ కాంచీ మండల స్వరూపాన్ని మనం అవగాహన చేసుకోవాలి. అలాంటి ఈ కాంచీ మండలంలో మనం దక్షిణ పినాకిని నదిని చెప్పుకున్నాం. పినాకిని గురించి చాలా విశేషమైన మాట చెప్పారు. ఇది పరమేశ్వరుడు యొక్క ధనుస్సు పెట్టినటువంటి చోటు, అది శివుని ధనుస్సు పేరు పినాకము, అది పెట్టిన చోటు కనుక పినాకిని అని చెప్పబడుతున్నది. అదేవిధంగా ఈ తూర్పు సముద్రాన్ని ఆధారం చేసుకుంటూ చెప్తున్నారు కనుక ఆ తూర్పు సముద్రానికి వాయవ్య దిగ్భాగంలో శిలాహ్రదము అంటే కొండ కొలను అని ఒకటి ఉన్నది. హనుమంతుడు ఇక్కడ అమృత సంజీవిని ఔషధిని కడిగేడు అని చెప్తారు ఇక్కడ, అలాంటిది శిలాహ్రదము అని చెప్పబడుతున్నది. ఆ తర్వాత స్వామి పుష్కరిని చెప్పారు ఇక్కడ. స్వామి పుష్కరిని అంటే చాలామంది గుర్తొస్తుంది కదా, ఎక్కడుంది? తిరుమల, అది ప్రస్తావన చేశారు. అంటే అక్కడ వరకు కూడా కాంచీ మండలం చెప్పారు. అంటే వెంకటేశ్వర స్వామికి కాంచీ మండలానికి ఏదైనా సంబంధం ఉందా? ఉన్నది. ఎందుకంటే దీనికి తుండీర మండలం అని కూడా పేరు ఉండేది ఒకసారి వ్యాపింపజేసినప్పుడు. అప్పుడు కామాక్షీదేవికి వెంకటేశ్వరుడికి అనుబంధం ఏంటంటే రామకృష్ణ పరమహంస శిష్యుల్లో స్వామి వివేకానంద అంతటి శిష్యుడు మరొకడు ఉన్నారు. ఆయన పేరు బ్రహ్మానంద సరస్వతి, మహానుభావుడు బ్రహ్మానంద అని పేరు ఉన్నటువంటి వాడు. వివేకానంద అంత గొప్పవాడు రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుల్లో. ఆయన తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూసొచ్చి అమ్మ కనబడింది అన్నారండి. ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత అది. ఆయన విష్ణువు ఆయన, అమ్మవారు ఆయనే. కానీ వెంకటేశ్వర స్వామిని శ్రీ విద్యా స్వరూపంగా దర్శించడం అనేది ఒక సశాస్త్రీయమైన సంప్రదాయం. కశ్యప మహర్షి ఒక మాట అంటాడు, కాది హ్రీమంత విద్యాయా ప్రాప్యైవ పరదేవత కలౌ శ్రీ వెంకటేశాక్ష శరణం ప్రాపురంజస. ఇది ఆ శ్లోకం. కాతో మొదలై హ్రీంతో పూర్తయ్యే పంచదశి మంత్రం అంటే శ్రీ విద్యా మంత్రం. ఆ శ్రీ విద్యా మంత్రమే కలియుగంలో వెంకటేశ్వర రూపంలో కనబడుతున్నది అన్నాడు ఇక్కడ. అంటే కశ్యప ప్రజాపతి దృష్టిలో ఆవిడ అమ్మవారే. ఒక ఆయన గొప్ప మాట చెప్పాడండి, కూర్చుంటే కామాక్షి నిలబడితే వెంకటేశ్వరుడు అన్నాడు. అంతే. ఇక్కడ కూర్చున్న కామాక్షి నిలబడి వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తుంది అని మనం భావన చేయవచ్చు. కనుక విష్ణువు అమ్మవారు పద్మనాభ సహోదరి అని చెప్పడంలో ఇద్దరు లక్షణాలు ఒకటిగానే కనబడతాయి. కానీ మనకి వెంకటేశ్వర స్వామిని అమ్మవారు అనుకుంటే తప్పేమీ లేదు కనుక ఆ స్వామి పుష్కరిణికి హద్దుగా చెప్పారు ఇక్కడ. అక్కడ వరకు కూడా విస్తారం చెప్పారు. ఇక మరొకటి మహాబలిపురం, సముద్రానికి పడమర వైపు ఒక ఆమడ దూరంలో మహాబలిపురం ఉన్నది. ఈ మహాబలిపురానికి నైరుతి దిక్కులో దేవకీపురము అని చెప్పబడుతున్నది. ఆ దేవకీపురానికి వాయవ్య దిక్కులో 5 ఆమడల దూరంలో విరించిపురము అని ఒకటి ఉన్నది అన్నారు. ఇది కూడా మనకి చిత్తూరు నుంచి తమిళనాడులోకి ప్రవేశించాక ఆ బార్డర్లో ఉంటుందండి విరించిపురం. ఇక్కడ మార్గబంధు అనే పేరుతో శివుడు ఉంటాడు, అక్కడ అమ్మవారి పేరు కామాక్షి. ఇది కూడా ఆలోచించండి. ఇక్కడ ఆశ్చర్యం. విరించిపురం, విరించిపురం గురించి కూడా చెప్తున్నారు. విరించిపురానికి ఈశాన్య దిగ్భాగంలో నాగహలపురం అని చెప్పబడుతున్నది. ఇవి పేర్లు ఇప్పుడు వేరే పేర్లో మనకు వినబడుతున్నాయి. ఈ నాగహలపురం తర్వాత వివరిస్తున్నది ఏమిటంటే మళ్ళీ మహాబలిపురం నుంచి పడమర దిక్కులో 3 ఆమళ్ల దూరంలో త్రివేణీ సంగమపురం అని ఉన్నది. దానికే పేరు వ్యాఘ్రవనం అని చెప్పబడుతున్నది. అక్కడ పరమేశ్వరుడు తాండవమూర్తిగా దర్శనమిస్తాడు అన్నారు. ఇదే చిదంబర క్షేత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది. చిదంబరం అది. ఈ వ్యాఘ్రపుర క్షేత్రానికి వాయువ్య దిగ్భాగంలో క్షీరాబ్ధి నగరి అని చెప్పబడుతూ ఉన్నది. అదొక పట్టణం. ఆ పట్టణానికి ఈశాన దిగ్భాగంలో నందిగంగాపురము అని చెప్పబడుతున్న క్షేత్రం ఉంది. ఇప్పటి వరకు చెప్పిన ఈ మధ్య భాగం అంతా కూడా బ్రహ్మశాల అని వివరించబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ బ్రహ్మశాల క్షేత్రంలో పాంచాలికా దుర్గా, కన్యకేశ్వరుడు, శ్వేత విష్ణువు, క్షేత్రాంగి దుర్గా మొదలైనటువంటి
దేవతలు వెలిసి ఉన్నారు. ఈ చెప్పిన ప్రాంతమంతా కలిపి కాంచి అని వివరించబడుతుంది ఇక్కడ. ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ. ఈ స్థానమంతా అఖండ కాంచీ మండలం. ఇందులో మళ్ళీ కాంచీక్షేత్రం ఒక భాగం. ఇది పరిశీలించవలసిన ఒక అందమైన అంశం ఇక్కడ. దీనికి కాంచి అని పేరు ఎందుకు వచ్చిందో వివరిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఒక అర్థం చెప్తున్నాడు ఇక్కడ. పృథివ్యా గోస్వరూపాయ యత్ కాంచీ స్థానతాంగతం తస్మాత్ క్షేత్రమిమం పుణ్యం కాంచీక్షేత్రం ప్రచక్షత అన్నారు. కాంచీక్షేత్రం అనగా ఏంటంటే భూమి ఒక గోరూపంలో మనం భావన చేసినట్లయితే ఈ అందం ఇంకా ఇంకా చాలా చక్కగా చూపిస్తాడు. గోముఖము అంటాం మనం. గోముఖం అంటే ఎక్కడున్నది? గంగ పుట్టిన చోటు, హిమోత్పర్వత ప్రాంతం. అది భూమి రూపమైనటువంటి గోవుకి ముఖం లాంటిది. అక్కడ దాని యొక్క పృష్ఠభాగంలాగా చెప్పబడుతూ ఉన్నటువంటి చోటు వరకు చూస్తే సరిగ్గా నడుము ప్రాంతం మనం చూడాలి. ఆ భూరూపమైనటువంటి గోవుకి నడుము. ఎందుకంటే కాంచి అంటే మొలనూలు, మొలకి కట్టేది మొలనూలు. కాంచి అనగా మొలనూలు అంటే భూరూపమైనటువంటి గోమాతకి మొలనూలి స్థానంగా ఉన్నది కాంచి అని చెప్పారు ఇక్కడ. అంటే భూమిని ఒక గొప్ప శక్తిగా మనం భావిస్తే, భూమి లోపల కుండలిని మనం భావన చేసినట్లయితే మూలాధారం నుంచి సహస్రారం వరకు కుండలి వెళ్ళినట్లుగా భూమి యందు కుండలిని శక్తి ఉందిట, అంతర్గతమైన కుండలిని శక్తి. ఇది ఆశ్చర్యపోతారు. మామూలుగా చెప్తే పురాణం, అర్థం చేసుకుంటే సైన్స్, అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. మన లోపల కుండలిని ప్రతి వారికి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంటుంది. అదే మనకు శక్తిని ఇస్తోంది. మనకు తెలిసినా తెలియకపోయినా శక్తి వల్లే ఇక్కడ ఉన్నాం. అలాగే భూమికి కూడా కుండలిని ఉన్నది అని వర్ణించారు. ఈ భూమి కుండలిని మనం పరిశీలించినట్లయితే సరిగ్గా అది ఇందాక చెప్పిన సముద్ర భాగం నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే కాంచీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మూలాధార భాగం నుంచి మొలనూలు వరకు ఉన్న భాగాన్ని కాంచీక్షేత్రం అని చెప్తారు సరిగ్గా. అంటే మూలాధారం ఎంత ముఖ్యమో అంత ముఖ్యం అది కాంచి. కాంచి అనగా మొలనూలు, భూమికి మొలనూలు వంటిది కనుక దీని పేరు కాంచీక్షేత్రం అని పేరు వచ్చింది అని చెప్పారు. అక్కడి నుంచి మనం కొంచెం మొల దగ్గర నుంచి పైకి వెళ్తే హృదయం వస్తుంది కదా, హృదయక్షేత్రం చిదంబరం. ఇది పరిశీలించవలసింది. అలా వెళుతుంటే ఆజ్ఞాచక్రస్థానం వస్తుంది. ఆజ్ఞాచక్రస్థానం కాశీక్షేత్రం. గోముఖ క్షేత్రం శిరస్సు దాకా వెళుతుంది, గోముఖం వరకు. ఇది పరిశీలించవలసిన అందమైన అంశం. కనుక భూమికి కాంచి మొలనూలు స్థానంలో ఉన్నది అని చెప్పుకుంటున్నాం. ఈ మాట మనం చెప్తే పురాణం అంటారు. ఈ మధ్య విజ్ఞాన శాస్త్రం పరిశోధించి చెప్తోందంటే భూమి యందున్నటువంటి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఎలా ఉన్నది అంటే, ఆ అయస్కాంత క్షేత్రానికి సెంటర్ పాయింట్ చిదంబరం అని చెప్పారండి. సెంటర్ పాయింట్ అంటే హృదయస్థానం, అది చిదంబరం అని రుజువైంది. దీన్ని బట్టి చూడండి ఇక్కడ. కనుక మన క్షేత్రములు కేవలం ఒక నమ్మకం మీద ఆధారపడి ఏర్పడలేదు. అక్కడ ఒక సహజ సిద్ధమైన శక్తి ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా శక్తి శక్తే. నమ్మి చెయ్యి పెట్టినా నమ్మక చెయ్యి పెట్టినా కరెంటు ప్లగ్లో చెయ్యి పెడితే షాక్ కొడుతుంది, అవునా లేదా ఇక్కడ. అలాగే మీరు నమ్మినా నమ్మకపోయినా క్షేత్రానికి వెళితే శక్తి ఉంటుంది, తెలుసుకోండి ఇక్కడ. ఈ క్షేత్రాల్లో సహజంగా శక్తి ఉంటుంది. ఋషులు ఆ రూపాన్ని దర్శిస్తారు. దర్శించిన రూపాన్ని ఆలయంగా ప్రతిష్ఠ చేస్తారు. కనుక ఆలయం లేకపోయినా క్షేత్రంలో అమ్మవారు ఉంటారు. అయితే కలియుగంలో ఆ సూక్ష్మ రూపాలను చూసే శక్తి లేదు గనక తర్వాత మహర్షులు ఆలయాలు నిర్మాణం చేసి మంత్రశాస్త్రబద్ధంగా అమ్మవారి రూపాలను ప్రకటింపజేస్తారు. అందరూ అమ్మవారు కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు. ఇలా ఆలయాలు ఏర్పడితే అలా క్షేత్రం ఏర్పడుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా. కనుకనే అఖండ భూమండలానికి ఒక మణిపూర స్థానము వలె భాషిస్తున్నది. మూలాధారము నుంచి మణిపూరము వరకు ఉన్నటువంటి స్థానము, అదే మొలనూలు స్థానము. ఆ స్థానమే కాంచి. ఎందుకంటే కుండల్ని ప్రధానంగా అక్కడి నుంచి మొదలు వెళుతోంది కనుక ఆ క్షేత్రాన్ని ఆశ్రయిస్తే అదే మనల్ని సంపూర్ణ సిద్ధుల్ని చేస్తుంది కనుక కామాక్షి క్షేత్రం అత్యంత ప్రధానంగా మనకు చెప్పబడుతున్నది. అలాంటి ఈ కాంచి అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. పృథివ్యా గోస్వరూపాయ యత్ కాంచీ స్థానతాంగతం తస్మాత్ క్షేత్రమిమం పుణ్యం కాంచీక్షేత్రం ప్రచక్షతాం. ఇది వివరించారు ఇక్కడ. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:40 తిథి ఏకాదశి ఉదయం 6:41 వరకు, తరువాత ద్వాదశి రాత్రి 3:37 వరకు, నక్షత్రం హస్త మధ్యాహ్నం 12:08 వరకు, వర్జం రాత్రి 7:21 నుంచి 8:47 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:57 నుంచి 5:48 వరకు, అమృతకాలం ఉదయం 6:36 నుంచి 8:04 వరకు, మరల తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:27 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం పరశురామ ఏకాదశి. పరశురాముడిని ఆరాధించడం ద్వారా ధర్మ విజయం కలుగుతుంది. అలాగే మోహిని ఏకాదశి, ఈమెను ఆరాధిస్తూ మోహినీదేవికి ప్రీతికరంగా దీపాలు పెట్టడం మొదలైనటువంటివి చేయడం ద్వారా మనకు వ్యామోహాల నుంచి మనం జయించుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. మనసును వ్యామోహాల వైపు వెళ్లకుండా రక్షించుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. అదేవిధంగా మాధ్వులు వైష్ణవులు అందరికీ కూడా ఏకాదశి ఉపవాసానికి ఈరోజు ముఖ్యమైనటువంటిది. పరశురామ ద్వాదశి కూడా ఉంది ఈరోజు. అందువల్ల పరశురాముడిని ఆరాధించడం చాలా మంచిది. మధుసూదన పూజ అనేటువంటిది చెప్పారు. ఇది స్మార్తులు పారణ చేస్తారు కాబట్టి పారణ చేయడానికి ముందే మధుసూదనుడిని పూజ చేయాలి. తులసిదళాలతో పూజ చేయడం మంచిది. అయితే తులసిదళాలు ద్వాదశి నాడు కొయ్యకూడదు కాబట్టి మనం ఏం చేయాలి, ఏకాదశి ఉండగానే కోసుకోవాలి, లేదా గత రోజు కోసుకున్నవి పనికొస్తాయి. 3 రోజుల వరకు తులసిదళాలకి ఆ నియమం లేదు. ఆ తర్వాత ద్విపుష్కర యోగం ఉంటుందండి. మధ్యాహ్నం 12:08 నుంచి రాత్రి 3:37 వరకు. ఆ కారణంగా ఆ సమయంలో అప్పులు ఇవ్వడం, కలహాలు ఇలాంటివి ఏవైతే పునరావృతం కావడం ఇష్టం ఉండదో అటువంటివి చేయకుండా ఉండడం మంచిది. అదేవిధంగా ప్రదోషం కూడా ఉంది. అందువలన సాయంకాలపు వేళ ఆదివారం కాబట్టి కేజీంపావు గోధుమలతో శివుణ్ణి పూజ చేసి ఆ గోధుమలు చండీశ్వరుని అనుమతితో ఆవులకు పెట్టడం ఉత్తమ సంతానానికి కారణమవుతుంటుంది. నేటి ఆణిముత్యాలు. ధర్మరహితంగా ఏది ఆశించకూడదు, అప్పుడు విజయ పరంపర మనను వీడదు. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. హుతంచ దత్తం సకలం నితాంతం ఫలంతు భావానుగుణం దదాతి కాలస్తు భావాఖ్య నదీ నియంత. ఈ సూక్తిలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కర్మాచరణ చేసేవాడి యొక్క దృష్టి ఎలా ఉండాలో సుసూక్ష్మంగా వివరణ చేస్తున్నారు. అనేక మంది హోమాలు చేస్తారు, దానాలు చేస్తారు, అందరికీ ఒకే రకమైన ఫలితం కనిపించడం లేదు. ఏమిటి కారణం అంటే భావగ్రాహి జనార్దన, వాడి హృదయంలో ఉండే భక్తి భావాన్ని బట్టి వాడి ఫలితం వస్తుందండి అని ఒక సమన్వయం చెబుతూ ఉంటారు. కాలస్తు భావాఖ్య నదీ నియంత. భావ ప్రవాహాలనేటువంటి నదీ ప్రవాహాలను నిగ్రహించేటువంటి మహాశక్తి ఎవరంటే అది కాలం. సాధకుడైన వాడు తన భావాన్ని దాటిపోవాలి, తన కాలాన్ని కూడా దాటిపోవాలి. అప్పుడే వాడికి ధన్యత్వం. భావాన్ని దాటిపోవడం అంటే ఏమిటి? ఒక ధ్యానస్థితి కుదిరితే, ఇంకా అది ముదిరి కొంచెం సమాధి స్థితి దాకా వెళితే ఆ స్థితిలో వాడికి భావాలే లేవు. ఆ స్థితిలో వాడు భావాతిగత, అంతవరకు బాగానే ఉంది. మరి కాలాతికుడు ఎట్లా అవుతాడు? కాలాన్ని దాటిపోతాడు ఎట్లా అవుతాడు? ఎంత సమాధిలో ఉంటే మాత్రం వాడికి గడియారం ఉండదా? నువ్వు ఇప్పుడు సమాధిలో కూర్చున్నావు, ఇప్పుడు లేచావని చెప్పట్లేదా పక్కవాళ్ళు? వాడు కూడా ఇవాళ చాలాసేపు నాకు ధ్యానం కుదిరిందండి, ఇవాళ నాకు చాలాసేపు కుదరలేదు, కొద్దిసేపే కుదిరిందండి నేను చెప్పట్లేదా? అంటే
నిర్వికల్పమైనటువంటి సమాధిలో కూర్చున్నవాడు కూడా కాలానికి వశవర్తిగానే ఉంటున్నాడు. కాలాన్ని అతిక్రమించాలి. ఇది ఎట్లా అంటే కాలం అంటే ఎవడో అర్థం కావాలి. కాలం అనేది ఏది మూటగట్టుకునే వస్తువు కాదు. కాలం అనేది ఒక భావన, సన్నివేశాల యొక్క పౌర్వాపర్యాన్ని, ఇది వెనకాల జరిగింది, ఇది ముందు జరిగింది అనేటువంటి ఒక సీక్వెన్స్, ఒక వరుసని మనస్సుకు తట్టింపజేసేది కాలం. దేన్ని బట్టి తట్టింపజేస్తోంది ఇది? నీకు మనసులో ఒక భావ పరంపర ఉంది. ఈ భావం తర్వాత ఈ భావం వచ్చింది. మట్టి ముద్ద స్థితి మొదటి స్థితి, అది ఒక కాలాన్ని ఆశ్రయించి ఉంది. ఆ తర్వాతి కాలంలో వచ్చింది కొండ పెంకు. కనుక ఈ వెనుక ముందులు అనేటువంటి భావాన్ని బట్టి కాలం వస్తోంది. కనుక కాలం కూడా ఒక భావమే. ఆలోచనలన్నీ కూడా సమసిపోయినప్పటికీ కూడా కాలం అనే భావం సమసిపోదు. అది సమసిపోవాలి. అది సమసిపోవాలంటే కాలం అనే దాని యొక్క అస్తిత్వం ఎంతవరకు సత్యమైంది అనే విషయం నీ మనస్సుకు పట్టాలి. అది మనస్సుకు పట్టాలి అంటే కాలం అనే దాన్ని మనం ఎలా కొలత వేస్తున్నాం? జాగ్రత్త కాలంలో ఒక కాలం ఉంది, స్వప్న సమయంలో మరొక కాలం ఉంది. ఈ రెండు కాలాలకి మార్పిడి జంత్రి ఏదైనా ఉందా? ఏ రకమైన మార్పిడి జంత్రి కనిపించట్లా. స్వప్నలోకంలో సుదీర్ఘమైన కాలం మనం వ్యవహరించటగా కనిపిస్తోంది. మెలకువ చూసుకుంటే 2 నిమిషాలు 3 నిమిషాలు అవుతోంది. 2 నిమిషాలు 3 నిమిషాల యొక్క జాగ్రత్త కాలంలో సంవత్సరాల చరిత్ర నడిచిపోతోంది అక్కడ స్వప్నలోకంలో. కనుక అక్కడి భావమేమో అది అనేక సంవత్సరాలని చెబుతోంది, ఇక్కడి భావమేమో ఇది కొద్ది క్షణాలు అని చెబుతోంది. కనుక కాలం దేని మీద ఆధారపడింది? భావం మీద ఆధారపడింది. నువ్వేమనుకుంటున్నావు? నా ఆలోచనలో నాకు ప్రస్తుతం ఏమీ స్ఫురించడం లేదు కనుక నేను భావాలని దాటిపోయాను అనుకుంటున్నావు. నువ్వు భావాలని పూర్తిగా దాటిపోతే కాలాన్ని కూడా దాటిపోయి ఉండేవాడివే. అలా దాటిపోలా. నువ్వు దాటిపోయింది ఏమిటంటే నీకు మామూలుగా ప్రహతంగా వచ్చేటువంటి నిత్యాలోచన పరంపర ఏదైతే ఉందో దాంట్లోంచి దాటిపోయే తప్పితే మౌలిక భావనలోంచి దాటిపోలేదు. ఆ మౌలిక భావనలోంచి దాటిపోతే అప్పుడు నువ్వు కాలాన్ని కూడా దాటిన వాడిపోతావు. అలా కాలాన్ని కూడా దాటిపోయినటువంటి పరిపూర్ణమైనటువంటి ఏకాగ్ర స్థితిలోకి వెళ్ళి నువ్వు ఏ సత్కర్మ చేసినా, ఏ దానం చేసినా, ఏ పూజ చేసినా, ఏ సాధన చేసినా కూడా అది పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. అందరికీ ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తుందయ్యా. అటువంటి స్థితిని అందుకో అని స్వామీజీ మనకు బోధ చేస్తున్నారు. వారి యొక్క బోధ ఫలంగా, వారి ఆశీస్సుగా మనకు అటువంటి స్థితి లభించుగాక. జయ గురుదత్త. పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరిచంచైవ పురాణం పంచలక్షణం. 5 లక్షణములతో వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటటువంటి స్థితికి పురాణమని పేరు. పురాణము తర్వాత వచ్చినది శిష్టాచారం. నాకు వేదం తెలియదండి, స్మృతి తెలియదండి, పురాణము తెలియదండి అన్నవాడు ఆ ఊళ్ళో పెద్దలైన వారు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనని ఆదర్శంగా తీసుకుని బ్రతకవలసి ఉంటుంది. కాబట్టి శిష్టాచారం ప్రమాణం. 5వది అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ప్రబోధం చిట్ట చివరి ప్రమాణం తప్ప మొదటి ప్రమాణం కాదు. కానీ కలియుగం లక్షణం ఏమిటంటే శృతిని ప్రమాణంగా తీసుకోవడం మానేసి అంతరాత్మ ప్రబోధాన్ని మొట్టమొదటి ప్రమాణంగా తీసుకుంటున్నాం. 5వ ప్రమాణాన్ని మొదటి ప్రమాణం చేశాం. అసలు ఏది మొదటి ప్రమాణమో దాన్ని విడిచిపెట్టేశాం. అసలు మొట్టమొదట చెప్పవలసినది శృతి. ఆ వేదము స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది. ఆశ్రమము దీన్ని నిర్ణయం చేసింది. ఆశ్రమము అంటే ఒక కట్టు. మీరు బాగా ఆ విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఒక కట్టు వేస్తే ఇంకొక కట్టు జారిపోతుంది తనంత తాను. మీరు చూడండి, తేలికగా అర్థం అవడానికి నేను తరచుగా చెప్పే ఉదాహరణ, నేను నా కొడుకు కలిసి పొలానికి వెళ్ళి పచ్చిగడ్డి కోసాం. ఏదో ఇంటికి పట్టుకొచ్చి ఆవుకి వేద్దామని. నేను మంచినీళ్ళు తాగడానికి పెడుతూ పచ్చిగడ్డి మోపు కట్టరా అన్నాడు నా కొడుకుని. 2 తాటాకులు తీసుకొచ్చి వాడి బలవంతా పెట్టి మోకాలు పెట్టి నొక్కి కట్టేశాడు. నేను వచ్చి ఆ పచ్చగడ్డి మోపుని కదిపి చూశాను. వీడంత బాగా వేయలేదు, కట్టు అనిపించింది. ఆ కట్టు తీశాను అనుకోండి, వాడు బాధపడతాడు. అందుకని ఆ కట్టు తీయకుండా నేనేం చేశానంటే ఇంకో 2 తడపలు తెచ్చి ఆ పచ్చిగడ్డి కింద పెట్టి నా మోకాలతో నొక్కి గట్టిగా బిగించి కట్టాను.
నేను గట్టిగా వేసిన కట్టు వల్ల నా కొడుకు వేసిన కట్టు ఏమైపోతుంది? వదులై జారిపోతుంది. కట్టు విప్పి కట్టు వెయ్యరు, రెండవ కట్టు యొక్క బిగింపుకి మొదటి కట్టు జారుతుంది. ఆశ్రమము మారుట అంటే మొదటి కట్టు విప్పేశారని కాదు, మొదటి కట్టు అలాగే ఉంటుంది, దాని మీద రెండవ కట్టు వేస్తే మొదటి కట్టు జారుతుంది. ఇందులో ఆశ్రమమును విధించింది వేదం. బ్రహ్మచర్యము, పుట్టిన తరువాత గర్భాష్టమము అంటారు. తల్లి కడుపులో ఉన్నటువంటి దగ్గర నుంచి లెక్క పెట్టి 8 ఏళ్లకి ఉపనయనం చెయ్యాలి. అంటే కలియుగంలో 9 నెలలు లోపల ఉంటారు కాబట్టి బయటికి వచ్చేసిన తర్వాత పిల్లవాడు 7 సంవత్సరముల 3 నెలలు లేదా 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం అయిపోవాలి. తండ్రి మొదటి ఆచార్యుడు. తండ్రి కొడుక్కి ఉపనయనం చేసేయాలి, చేసేసి సంధ్యావందన అధికారాన్ని కల్పించాలి. దాన్ని బ్రహ్మచర్యము అంటారు. బ్రహ్మచర్యమునందు గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదం నేర్చుకుంటాడు. అది జీవితాంతం పనికొస్తుంది తప్ప కట్టు విడిపోదు. ఎందుకు గర్భాష్టమంలో ఉపనయనం చెయ్యాలని పెట్టారంటే గర్భాష్టమం దగ్గర నుంచి లింగభేదం తెలుస్తుంది, మనస్సు యందు కామము పొటమరించడం ప్రారంభమవుతుంది అన్నారు. కాబట్టి ఆ తేజస్సుని ఓజస్సుగా మార్చి పరమేశ్వరుని చేరుకునేటటువంటి మార్గం సువ్యవస్థితం చేయడానికి కౌపీనం పెట్టి ఒక్కొక్క రకమైన దండం చేతికిచ్చి గాయత్రీ మహామంత్రానుష్ఠానం చేయిస్తారు. ఏదైనా మానేయచ్చు, కానీ సంధ్యావందనం మానడానికి వీల్లేదు, చేసి తీరాలి సంధ్యావందనం. సంధ్యావందనం చేయకపోతే అశుచి. నువ్వు ఏది విడిచిపెట్టి వెళ్ళి నీకు దోషం రాదు, సంధ్యావందనం మాత్రం చేయవలసిందే. బ్రహ్మచర్యమునందు ఆ నియమం అంత కఠినంగా ఉంటుంది. సంధ్యావందనం అన్నది అంత అవసరమైనటువంటి విషయం. మరి సంధ్యావందనం చేయవలసిన అధికారం లేని వాళ్ళు ఉత్తినే కూర్చోవడానికి వీల్లేదు. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూర్యస్థుతి ఉంది, ఆ సూర్యస్థుతిని చదవాలి. సూర్యుడికి అభిముఖంగా తూర్పు దిక్కుకి తిరిగి ఆ స్థుతిని చదవాలి తప్ప ఎవ్వరూ సూర్యోదయ సూర్యాస్తమయ సమయములయందు అసలు ఉపాసన లేకుండా ఉండడాన్ని శాస్త్రం అంగీకరించలేదు, మినహాయింపు ఇవ్వలేదు. కాబట్టి విధించింది బ్రహ్మచర్యము. కొంతకాలం అయిపోతుంది, అయిపోయిన తర్వాత మనుష్యుని యొక్క మనస్సుకి ఉండేటటువంటి బలాన్ని బలహీనతని పరమేశ్వరుడు లెక్కలోకి తీసుకున్నాడు. బలవంతంగా నువ్వు అలా ఉండవలసిందే అని ఆయన అనడు. అందుకే ఆయన ఒక నియమనం చేశాడు, ఆశ్రమం మారిపోవడానికి అవకాశం ఇచ్చాడు. బ్రహ్మచర్యాశ్రమమునందున్నటువంటి వాని యొక్క మనసులో పటమనించిన కామం యొక్క కారణం చేత ఇంద్రియములను నిగ్రహించడం చాలా కష్టమైతే ఆ కామాన్ని ధర్మంతో ముడేస్తారు. అది గృహస్థాశ్రమం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చివరికి హరిశ్చంద్రుడు తనను తాను చండాలుడికి అమ్మేసుకున్నట్లుగా చేశాడు. ఆ సందర్భంలో విశ్వామిత్ర మహర్షి సత్యం యొక్క ప్రభావాన్ని ఇలా చెప్పాడు. సత్యేనార్కః ప్రతపతి సత్యే తిష్టతి మేధినీ సత్యే ప్రోక్తః పరో ధర్మః సత్యే ప్రోక్తః పరో ధర్మః స్వర్గః సత్యే ప్రతిష్ఠితః అశ్వమేధ సహస్రంతు సత్యంచ తులయా ధృతం. అశ్వమేధ సహస్రార్థి సత్యమేకం విశిష్యతే.
సత్యమేకం విశిష్యతే విశిష్యతే. ఓ రాజా, సూర్యుడు సత్యం వల్లనే ప్రకాశిస్తున్నాడు. సత్యం బలం వల్లనే భూమి స్థిరంగా ఉంది. సత్యం వల్లనే స్వర్గం కూడా ప్రతిష్ఠితమై ఉంది. కనుక సత్యమే అతి గొప్పదైన ధర్మంగా చెప్పబడింది. 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని, సత్యం యొక్క ఫలాన్ని ఒక త్రాసులో ఉంచి తూచితే త్రాసు అటువైపే తూగుతుందని సత్యం యొక్క ప్రభావం తెలిపాడు. కనుకనే హరిశ్చంద్రుడు సత్యధర్మాల మీద ప్రీతిని పెంచుకొని ఎన్ని కష్టాలు వచ్చినా సరే మాట తప్పకుండాను, ధర్మం తప్పకుండా ఉన్నాడు. చివరిలో ఉత్తరభరణానికి తట్టుకోలేక చితిలో దూకాలని నిశ్చయించుకున్నాడు. ఎన్నో కష్టాలు పడ్డ అతడి భార్య అయినటువంటి శైభ్య కూడా భర్తతో కలిసి సహగమనం చేయాలని నిశ్చయించుకున్నది. ఆ దంపతులకు చివరిసారిగా జగదంబ అయినటువంటి శతాక్షిదేవి నమస్కారం పెట్టి ఆ తల్లిని స్మరించారు. దేవికి నమస్కారం పెట్టారు. చింతయన్ పరమేశాని చింతయన్ పరమేశాని శతాక్షిం జగదీశ్వరీం శతాక్షిం జగదీశ్వరీం పంచకోశాంతరగతాం పుచ్చబ్రహ్మస్వరూపిణీం పుచ్చబ్రహ్మస్వరూపిణీం రక్తాంబరపరిధానాం రక్తాంబరపరిధానాం కరుణారససాగరాం కరుణారససాగరాం నానాయుధరామంబాం జగత్పాలన తత్పరాం జగత్పాలన తత్పరాం అని శతాక్షిదేవిని ప్రార్థించి చిత్తులోకి దూకిపోతుంటే దేవతలందరూ కూడా ప్రత్యక్షమయ్యారు. అక్కడ ధర్మదేవత అంటుంది, ఓ రాజా, నీ శమధమాలకు, ఓర్పుకు, సత్యానికి నేను ప్రసన్నుడనయ్యాను అన్నాడు. ఇంద్రుడు, ఓ రాజా, నువ్వు సత్యవ్రతాన్ని పాటించడంతోనే సనాతన లోకాలను కూడా గెలిచావు, నీకు స్వర్గం లభించింది అని అమృతాన్ని వర్షించి రోహిత కుమారుణ్ణి బ్రతికించాడు. తరువాత హరిశ్చంద్రుడు ఇంద్రుణ్ణి ప్రార్థించి తన రాజ్యంలోని ప్రజలను కూడా స్వర్గలోకవాసం దక్కేటట్లుగా చేశాడు. దుర్లభమైన కీర్తిని పొంది స్వర్గానికి చేరుకున్నాడు. ఈ కథను విన్నవారికి దుఃఖాలు తొలగి స్వర్గప్రాప్తి కలుగుతుంది. సత్యఫలమే అన్నిటికన్నా శ్రేష్టమైనది. ధర్మాన్ని ఆచరించకపోతే ఎప్పటికీ తెలుసుకోండి శుభాలు కలగవు. కనుక మనమందరూ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని ఆచరించాలి అనే సత్యాన్ని ఈ కథ ద్వారా గ్రహించి మనం ఆచరించాలి. శతాక్షిదేవి యొక్క ప్రభావం అటువంటిది. జనమేజయ మహారాజు హరిశ్చంద్రుడి కథను వింటూ వ్యాస మహర్షి శతాక్షిదేవి అనగానే ఆ పదాన్ని బాగా గుర్తుపెట్టుకొని ఇలా అడిగాడు, ఓ మునీంద్ర, ఆ శతాక్షిదేవి ఎవరు? ఆ తల్లి యొక్క భక్తుడు కావటం చేతనే హరిశ్చంద్రుడు ధర్మపరీక్షలో నెగ్గాడు అని తెలుస్తుంది. ఆ జగన్మాత శతాక్షిదేవిగా ఎందుకు అవతరించింది?
ఆ కథను చెప్పు అని అడిగాడు. వ్యాస మహర్షి ఇలా చెప్పాడు. పూర్వము హిరణ్యాక్షుడి వంశంలో రురువు అనేవాడికి దుర్గముడు పుట్టాడు. మనం చెప్పుకున్నాం ఈ కథను. రురువు, ఈ దుర్గముడు పరమ దుర్మార్గుడు. వేదాలే సృష్టికి మూలము, వేదాలే దేవతలకు జీవనాధారం. కనుక వేదాలను అపహరిస్తే సృష్టి వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైపోతుంది కదా, అంతా నాకు వశమైపోతుంది అనుకొని బ్రహ్మదేవుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు. ఆ దుర్గముడు, దేవా, విప్రుల చెంత దేవతల చెంత గల వేదాలను ఇవ్వు, దేవతలను ఓడించే బలాన్ని ఇవ్వు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదించాడు. ఇక దుర్గముడు విజృంభించాడు. ధర్మపథంతో నడచరు, వరాలతో అధర్మంగా వెళుతారు. విప్రులు వేదాలను మరిచిపోయారు. జపాలు, ధ్యానాలు, పూజలు, పునస్కారాలు కూడా ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ ఆగిపోయాయి. దాని మూలంగా దేవతలకు కింద యజ్ఞం చేస్తే కదా దేవతలకు ఆహారం. ఇక్కడ మనం లలితా సహస్రనామం చేస్తేనే అమ్మకు అక్కడ పుష్పాలు పడతాయి, లేకపోతే పడవు. అమ్మకు మంచిది కావాలి అక్కడ ఆ లోకంలో ఉంటే మనము లలితా సహస్రనామం చేయాలి. దేవతలకు మంచిది కావాలంటే యజ్ఞయాగాదులు చేయాల, పుణ్యాత్మలను దర్శించాల, తీర్థయాత్రకు వెళ్ళాలి. మనకేగా చూడండి, దేవతలకు మంచిదవుతుందన్నారు. దీన్ని బట్టి కేవలం మనకు మాత్రమే దేవీ భాగవతం వింటే మనకే మంచిదనుకున్నాం, దేవతలకు మంచిది అంటున్నారు. అందుకని ఇక్కడ వేదాలు ఎప్పుడు లేకపోయిన తర్వాత ధ్యానాలు కానీ పూజలు కానీ పునస్కారాలు కానీ అయిపోయాయి అన్నీ కూడా. దాని మూలంగా దేవతలకు ఆహారం లేకుండా పోయింది. మనం పూజ చేస్తేనే పరమాత్ముడికి, మన అంతరాత్మ లోపల ఉండే స్వామికి తృప్తి పడతాడు. తృప్తి అంటే ఆహారం. ఆ తృప్తి అనేది కావాలి మనకు. భగవంతుణ్ణి ఆత్మానందం అంటారు, ఆత్మతృప్తి అంటారు. మనమేదో దేవుడికి ఎందుకు ఆహారం అనుకోకూడదు, ఆత్మతృప్తి కలగాలి కదా. ఇప్పుడు ఏదైనా ఒకటి మంచి పాట విన్నామనుకోండి, ఎంత తృప్తి అవుతుందో అది పరమాత్ముడికి వెళుతుంది. అందుకే దేవతలకు ఆహారం లేకుండా అయిపోయిందంతా, వారు బలహీనులు అయిపోయారు. అప్పుడు దుర్గముడు దండెత్తి స్వర్గాన్ని వశం చేసుకున్నాడు. దేవతలంతా పారిపోయారు, గుహల్లో దాక్కొని ఆ పరాశక్తిని మనసారా ధ్యానిస్తూ ఉన్నారు. యజ్ఞాలు చేయకపోవటం వల్ల 100 ఏళ్ల పాటు అనావృష్టి ప్రబలి తాండవం చేసేసింది బాగా. భూమి అంతా కళేబరాలతో నిండిపోయింది. అన్ని చోట్ల ఎక్కడ చూసినా ఆహాకారమే. అన్ని వరదలు వస్తున్నాయి కదా ఇప్పుడు, అన్ని చోట్ల రాక తప్పదు. ఎందుకంటే ప్రపంచంలో ప్రాణి బలి ఎక్కువైంది. ఈ పాపం అందరినీ చుట్టుకుంటుంది. కానీ ఎందుకు అని అడుగుతున్నారు వీళ్ళు పాపిష్టులు, ఎందుకు ఇట్లా అవుతుంది అని. వాళ్ళు చేసే తప్పు వాళ్ళకి తెలిస్తే చాలు. గోహత్యను ఎప్పుడు నిలుస్తుందో ఈ వరదలు వంకలు అన్నీ కూడా పోతాయి మనకు. నిదానంగా హాయిగా ఉంటాం మనం. లేకపోతే ఈ క్షామం మనకు తప్పదు, ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా జలప్రళయం రాబోతుంది. అప్పుడు బ్రాహ్మణులు హిమాలయాలకు వెళ్ళి జగదమ్మను పూజించారు, స్తుతించారు అందరూ, ఆ దేవతలంతా కూడా. ప్రసీదత్వం మహేశాని ప్రసీద జగదంబికే అనంతకోటి బ్రహ్మాండ నాహికేతే నమో నమః నమో వేదాంత వేద్యాయై నమో వేదాంత వేద్యాయై భువనేశ్యై నమో నమః నమః కూటస్వరూపాయై నమః కూటస్వరూపాయై
చిద్రూపాయై నమో నమః చిద్రూపాయై నమో నమః. ఓ మహేశాని, అపరాధాలు చేసే మాబోటి పామరులపై నువ్వు కోపించటం తగదు. మమ్మల్ని ఈ ఘోర సంకటాల నుండి కాపాడు. జీవప్రదమైన నీరు లేకపోతే మేము బ్రతకలేము, ఎక్కువ నీళ్ళైనా బ్రతకలేము. ఎంత తమాషి! నీళ్ళే లేకపోతే బ్రతకలేము, విపరీతం నీళ్ళైనా బ్రతకలేము, దాన్ని తాగలేము. ఓ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికి తల్లి, మా పట్ల ప్రసన్నురాలిక, దయచూడు, నీకు నమస్కారం అని ప్రార్థించారందరూ. అమ్మవారు అనంతాక్షిగా ప్రత్యక్షమైంది. కాటుక కొండలాంటి శరీరం కలిగి ఉంది. ఆమె యొక్క కాటుక తిద్దిన కన్నులు నల్లని కమలాలులాగా ఉన్నాయి. ఆమె వక్షస్థలం ఉన్నతంగా ఉంది. ఆ తల్లి తన చేతులలో పద్మం, బాణం, కూరగాయలు, తీయని ఫలాలు, చిగురుటాకులను ధరించింది. ఆకలి దప్పులు తీర్చే విధంగా దర్శనమిచ్చింది. క్షామం కదా. ఆ తల్లి మరో చేతిలో ధనస్సును పట్టుకుని ఉంది. అతిలోక సౌందర్యంతో కోటి సూర్య ప్రకాశంగా వెలిగిపోతుంది. ఆ తల్లి అనంత నయనాల నుంచి వర్షధారగా కురిసింది. వర్షం ధారలాగా కురిసింది. నదులన్నీ కూడా నిండిపోయాయి. సముద్రం అంతా నిండిపోయింది. సముద్రం ఎప్పుడూ నిండి ఉంటుందిలేండి. ఎక్కడెక్కడ ఏదేది కృతకమైనటువంటి సరోవరాలు ఉన్నాయో అవి కూడా నిండిపోయాయి. ఇలా కటాక్షించడంతో అమ్మవారు శతాక్షి అని శాకములను ఇవ్వటం చేత అప్పుడే శాకములన్నీ మనకిచ్చింది. శాకాంబరి అని స్తుతించబడింది. అన్ని కూరగాయలు అప్పుడు వచ్చాయని చెప్తారు. ఇవి అమ్మవారు వచ్చిన తర్వాత మొత్తం కూరగాయలన్నీ వచ్చాయి. అందుకే మనం వెజిటబుల్ పలావ్ చేసుకొని తింటుంటామే. అమ్మను తలుచుకోవాలి మనం. కదంబ వనవాసిని. అందుకని అమ్మకు చాలా ఇష్టము. కదంబం బాత్ అంటే చాలా ఇష్టం అమ్మవారికి. ఆ నైవేద్యం చేయాలి మనం. అన్ని కూరగాయలతో వండి అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా సంతోషిస్తుంది. ఒక అవతారంలో కేవలం పరవాన్నం పెడితే చాలు, పాయసంతో ఉంటుంది. ఇంకొక అవతారంలో ఒక కొబ్బరి ఇస్తే చాలంటుంది. ఇంకొక అవతారంలో బెల్లం పెట్టు చాలంటుంది. ఇంకొక అవతారంలో మొత్తము నవరస షడ్రసోపేతమైన భోజనం పెట్టమంటుంది. శ్రీమాత్రే నమః.